అక్క 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 ఇవిగో ఒక పాల ప్యాకెట్స్. వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు? మా టైం బాగోక. డోంట్ వరీ, సామాన్లు సర్దటంలో మీరు వీడి అడ్వైస్ తీసుకోండి. వీడిని మీ మీద సూపర్వైజర్ గా అపాయింట్ చేస్తున్నారు. వీడు అంట్లతో సూపర్వైజరా? చూడ్డానికి అలా ఉన్నాడు గాని చేతిలో క్యాసెట్ పెడితే చక్రం తిప్పే చిన్న కృష్ణులా ఉంటాడు. ఏ మీకు నచ్చలేదా? ఎంత ముద్దు వస్తాడో యాదవా. క్రేజీ ప్రొసీడ్. కమ్ ఆన్ బాయ్స్, కమ్ ఆన్ బాయ్స్, ఫాలో మీ. ఏంట్రా బాబు ఇన్ని సామాన్లు ఉన్నాయి? ఇవన్నీ సర్దాలా? ఏమండి ఒకసారి ఇలా రండి. అయిపోయాం. ఏంటే ఏమండి టీనేజ్ లో ఉన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్ని? టీనేజ్ నన్ను ఏడిపించారని చెప్పానుగా వాళ్ళే. ముందు మీరు వచ్చిన పని చూడండి, ఆ తరువాత మీ పని నేను చూసుకుంటాను. ఏమ్మా ఇట్రా. రే బాబాయ్లు, స్టెప్పుల వారిగా మన చావు ఎక్కడ రాసి పెట్టుందిరా? ఏంటనలు హార్ట్ అటాక్ వస్తుంటే అలాగే ఆగిపోయారండి. పనులని కానివ్వండి. మిస్టర్ రవి, అట్టేపై తీసుకెళ్లి సోఫా ముందు సర్ది. మిస్టర్ వెంకట్, ఈ చైర్స్ ఉన్నాయి కదా డైనింగ్ టేబుల్ చుట్టూ సర్ది. బాలు సార్, ఈ సామాన్లను తీసుకెళ్లి కిచెన్ లో సర్ది. అర్థమైందా? చెత్తబుట్ట తీసుకెళ్లి ఆ టీవీ మీద పెట్టేదా? ఫుల్ టీవీ మీద ఎవరైనా చెత్తబుడి పెడతారా? ఎలా వరండాలో పడే పా. ఏంటి టీవీనా? ఏం చేస్తారా మీకు? ముప్పుద్దుల మెక్కడం, మునిగోడ మీద చేరడం, వట్టి కణమ్మ చేసేయడం తప్ప. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. వావ్! ఎంత బాగా సర్దారు. వెరీ గుడ్. అమ్మా తల్లే, ఇక్కడ నాకు అసెట్ ఇస్తావా? ఉండండి, ఇంకా చాలా పనులున్నాయి. నీళ్లు పట్టాలి, బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి. అక్క, వచ్చిన మొదటి రోజు వాళ్ళందరూ గ్రిప్ లో పెట్టేసుకున్నాం. ఏది చెయ్యవు? రింగ్ అవుతుందిరా. సిఐ వాయిస్ గుర్తుందిగా? యాస్టీస్ అలాగే ఉండాలి. మాట్లాడు. హలో అంజలి, నేనేనమ్మా సిఐ అంకుల్ మాట్లాడుతున్నాను. ఎస్టీడీ బూత్ నుంచి. అదే మా ఓన్ హౌస్ నుంచి మాట్లాడుతున్నా. ఎవరు? సిఐ అంకులా? అంకుల్ మీరా? ఎస్, నేనేనమ్మా. వాయిస్ కరెక్ట్ గా ఉందా? గుర్తుపట్టినట్లేనా? ఏంటంకుల్ మీ గొంతు ఏదోలా ఉన్నట్టుంది. జస్ట్ జలుబు చేసిందమ్మా. గొంతులో కిచకిచ, ఫోన్లో గరగర. చెప్పండి అంకుల్, క్యాసెట్ గురించేగా? ఎలా కనిపెట్టావు? మీరు ఫోన్ చేసినప్పుడే నాకు తెలిసిపోయింది. ఓ, ఇంటెలిజెంట్ గర్ల్. ఆ క్యాసెట్ ఇమీడియట్ గా కావాలి. అలాగే అంకుల్. మా అబ్బాయి ఫ్రెండ్స్ ఉన్నారు కదమ్మా, అదే ఆ నలుగురు వస్తారు, వాళ్ళకిచ్చి పంపించమ్మా. ఎవరికి? ఆ బేవర్స్ బ్యాచ్ కేగా? అది మనల్ని బేవర్స్ బ్యాచ్ అంటుందిరా. ఆ క్యాసెట్ చేదిరా అని అప్పుడు కదా నువ్వు మాట్లాడు. అదేనమ్మా, ఆ బేవర్స్ బ్యాచే. అలాగే పంపించండి అంకుల్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మై బేబీ. ఓ వాట్ ఎ సర్ప్రైజ్. అలా ఫోన్ వచ్చింది, ఇలా మీరు వచ్చేసారు. ఎస్టీడీ బూత్ పక్కనేగా. ఎస్టీడీ బూతా? అసలు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇంకెక్కడి నుంచి? సిఐ అంకుల్ ఇంటి దగ్గర నుంచే. ఎక్కడి నుంచి? అసలు మీరు ఇక్కడ ఎందుకున్నారా? మేము లేబర్స్. లేబర్స్ కదా సార్, నైబర్స్. ఇది కరెక్ట్. రైట్ టైంకి వచ్చారా? అసలు ఈ పెళ్లి క్యాసెట్ లో మీరు చూసేసారా?
మొత్తం చూసేసా. అసలు మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని షూట్ చేసి పారేయాలరా. మీ రివాల్వర్ పాకెట్ లో ఉంది అంకుల్. ఆ? ఆ. ఏరి ఏరి వీళ్ళు. ఏయ్, లేవండి లేవండి లేవండి. అసలు వీడియో కవరేజ్ అంటే ఏమిట్రా? వీళ్ళు నా బంధువులు, వీళ్ళు నా స్నేహితులు, వీళ్ళు నా సో అండ్ సో అని చెప్పుకోవడానికే పెళ్లికొచ్చారు, కేసెట్లో లేరు. ఇక ఎప్పుడు ఏ ఫంక్షన్ కు వెళ్ళినా వీడియో కవరేజ్ మాత్రం జాగ్రత్త చూసుకుంటామండి. దట్స్ గుడ్. అమ్మా నేను వెళ్ళొస్తా. ఓకే అంకుల్. నమస్కారం నమస్కారం. అంటే మేము ఆ క్యాసెట్ లో ఎడిట్ చేసా. అయ్యో బాబోయ్, రక్షించారండి. ఆ శాలిటీకి ఉరితాడికి మొలతాడికి తేడా తెలియదండి. ఎందుకండి భయపడతారు? సరదాగా మీరు నన్ను నేర్పించబోయారు. కొంచెం అడ్వాన్స్ నేను మిమ్మల్ని ఆట పట్టించాను. జస్ట్ ఇట్ ఫర్ టాక్. ఓకే, లెట్స్ ఫర్గెట్ ద పాస్ట్. ఇప్పటి నుంచి we're all good friends. ఓకే? బై ది బై, ఐఎమ్ అంజలి. ప్రస్తుతం జెమినీ టీవీలో కెమెరా ఉమెన్ గా పనిచేస్తున్నారు. అప్పుడప్పుడు యాంకరింగ్ కూడా. మీరు? రవి. హాయ్ రవి. ఐఎమ్ వెంకట్. హాయ్ వెంకట్. ఐఎమ్ వేణు. హాయ్ వేణు. ఐఎమ్ బాలు. షట్టర్ క్లోజ్ చేయి. జిప్ పెట్టుకోవయ్యా. ఓకే, మన ఫ్రెండ్స్ అయిన ఈ గోల్డెన్ టైమ్ లో మా ఇంట్లో మీ అందరికీ ఒక చిన్న ట్రీట్. ప్లీజ్ వెల్కమ్. ప్లీజ్ కమ్, కూర్చోండి. మీరు చదువుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. హలో మీరెక్కడికి? సమయానికి ఇంట్లో అమ్మా నాన్న కూడా లేరు. కనీసం నాకు టీ చేయడం కూడా రాదు. అందుకే బయటికి వెళ్ళి 5 minutes స్నాక్స్ తీసుకొస్తాను. ఆగండి, బయటికి ఎందుకండి? కిచెన్ రూమ్ లో ఐటమ్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి, కానీ నాకు వంట చేయడం రాదే. నాకొచ్చు కదా, రండి. మీరు వంట చేస్తారా? భలేవారే, వంటలో వీడి టాలెంట్ మీకు తెలియదు. వీడి నాన్న వంటలో పెద్ద మాస్టర్. వీడు వాళ్ళ నాన్నకే మాస్టర్. చూడండి ఎర్రగా తీస్తాడు. రై వెళ్ళరా. రండి. టేస్ట్ ఇట్. స్మెల్ తో ఇల్లు అదిరిపోతుంది. ఇక టేస్ట్ ఎలా ఉంటుందో. ఏమైందండి? ఏం ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లమా? ఛా, నేను ఇంతవరకు ఇండియన్ తిన్నాను, చైనీస్ తిన్నాను, కాంటినెంటల్ తిన్నాను. కానీ ఈ టేస్ట్ ముందు అవన్నీ వేస్ట్. సూపర్. నువ్వు కొట్టండి రా. రండమ్మా, కరెక్ట్ టైంకి వచ్చారు. ఇదిగో ఈ టేస్ట్ చూడండి. నాకు ఆ, చాలా బాగుందమ్మా ఇది. నువ్వు చేసావా? ఇంత గొప్పగా చేసే కెపాసిటీ నాకెక్కడిది నాన్న. ఇదిగో ఈయన చేశారు. నమస్తే. ఈయన పేరు బాలు, కుకింగ్ స్పెషలిస్ట్. వెరీ గుడ్. బాలు, నిజంగా మీకు కాబోయే భార్య వెరీ వెరీ లక్కీ. ఇలాంటి భర్త దొరకాలంటే ఎంత అదృష్టం చేసుకోవాలో. ఇలాంటి భర్త దొరకాలంటే ఎంత అదృష్టం చేసుకోవాలో. బై ది బై నాన్న, నిన్న వీళ్ళని పరిచయం చేయడం మర్చిపోయాను. ఈయన పేరు వెంకట్, వెరీ గుడ్ పోయెట్. ఇతని గురించి నాకు తెలుసు. మనిషిని చూడంగానే అశువుగా కవిత్వం చెప్పేస్తాడు. నేనా కవిత్వం? విన్నానులే. నిన్ను ఆంటీ అటు వెళ్తుంటే చంచలు గూడ చిన్నది రా చమక చమాచం. అవును, నా మీద కూడా ఓ పాట రాయకూడదు? అంత వేడివేడిగా కాదు, కొంచెం దూరగా. నా మీద అయితే మీరు ఇంకా బాగా రాయగలరు. ఎందుకంటే మన రిలేషన్షిప్ అలాంటిది. అమ్మా, ఈయన పేరు రవి. నమస్తే అండి. నమస్తే. నాకంటూ పెద్ద క్వాలిఫికేషన్స్ ఏం లేవు. ఊరుకో, ఎందుకు లేవు? అసలు ఈ టీం మొత్తానికి కెప్టెన్ ఈయనే. ద మోస్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ బైక్ రైడర్.
అలా కిక్ కొట్టి యాక్సిలేటర్ రైస్ చేశాడంటే వావ్, అది మాటల్లో చెప్పలేం. ఐ రియలీ లైక్ యువర్ డైనమిజం. ఐ రియలీ లైక్ యువర్ డైనమిజం. ఏమండి కాస్త ఇడి నుంచి కూడా పరిచయం చేయండి, లేకపోతే బిగిసిపోయి చచ్చిపోయేలా ఉన్నాడు. గాలులే. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ రోజు మ్యాన్ ఆఫ్ ది డే ఈయనే. పేరు వేణు. మిమిక్రీ ఆర్టిస్ట్. నీకెలా తెలుసమ్మా? మీకంటే ముందే తెలుసు కదా. ఓ ఇందాక సిఐ అంకుల్ లాగా ఫోన్ లో అమ్మా అంజలి ఆ క్యాసెట్ కాస్త ఇమీడియట్ గా పంపించమ్మా అని ఎంత బాగా ఇమిటేట్ చేశారో. నాకు మిమిక్రీ అంటే చాలా ఇష్టం. ద గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్ నేనేలా వేణుమాధవ్ గారి గురించి తెలుసా? నేను ఆయన ఫ్యాన్ ని. ఇప్పుడు ఓల్డ్ అయిపోయారు కానీ యంగ్ అయితే వెంటాడి మరీ పెళ్లి చేసుకునేదాన్ని. ఐ లవ్ మిమిక్రీ. ఐ లవ్ మిమిక్రీ. మొత్తానికి నీకు ఇక్కడ మంచి ఫ్రెండ్సే దొరికారన్నమాట. ఇక్కడ దొరకడం నాన్న, వీళ్ళు నాకు ఎప్పుడో దొరికారు. ఫస్ట్ టైం బస్ లో. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎందుకులేండి, ఎంతసేపు మర్యాదగా డిస్కషన్ జరిగింది కదా. ఇక మేము బయలుదేరుతామండి. వస్తాం సార్. మంచిది. మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? మీరే చెప్పాలి. రేపు ఉదయం 5 o'clock జాగింగ్ లో. 5 o'clock జాగింగ్ ఒక 10 కో 11 కో పెట్టుకుంటే బెటర్ ఏమో. ఏ మీరు 5 గంటలకు లేవలేరా? ఆ సంగతి నాకు ఐడియా లేదు కానీ నేను మాత్రం ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసి జాగింగ్ యోగా. ఓ వెరీ గుడ్. అయితే రేపు ఉదయం 5 o'clock అందరం జాగింగ్ లో కలుస్తున్నాం. ఓకే Okay, bye. బాయ్. బాయ్. దొంగ కాదు కాదు, ఐఎమ్ యువర్ సన్. నౌ ఇస్ టైమ్ ఇస్ 4 o'clock. ఐఎమ్ గోయింగ్ జాగింగ్. ఐఎమ్ కమింగ్ బ్యాక్. పుట్ ఆమ్లెట్ యు లేజీ ఫెలో. అబ్బే ఏందయ్యా ఇది? కల కాదు, నిజమే. ఏ వెంకట్, ఏంటి మాతో రాకుండా ఇక్కడ కూర్చుని ఏదో రాస్తున్నా? అబ్బే ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి? ఏం రాస్తున్నావు నాకు చూపించవా? అబ్బే ఏమీ లేదు, ఏవో పిచ్చి గీతలు. అవి పిచ్చి గీతలో మంచి రాతలో తేల్చాల్సింది నేను. ఇలా ఇవ్వు. వద్దంజలి ప్లీజ్. అరే ఇమ్మంటుంటే. ఫెంటాస్టిక్. ఈ కవిత్వాన్ని ఫ్రేమ్ కట్టించి జీవితాంతం నాతోనే భద్రంగా ఉంచుకుంటాను. ఇందులోని ప్రతి అక్షరం, ప్రతి పదం, ప్రతి భావం ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.